వెరీ గుడ్ మార్నింగ్. నిన్న అరెస్టు ఊహించలేదండి. బీఆర్ఎస్ నాయకత్వం, అట్లాగే కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా అనుకోకుండా ఢిల్లీ నుంచి టీం వచ్చింది, ఈడీ టీము. మధ్యాహ్నం సాయంత్రానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కవిత గారు కూడా బహుశా మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ నేత లాగా సంవత్సరం వరకు బయటకు రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్తున్నటువంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన, మనీష్ సిసోడియా. ఆయన్ని పోయిన సంవత్సరం ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా బెయిల్ రాలేదు. ఆయన ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు అదే కేసులో మన కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎట్లా ఉండబోతోందో పరిస్థితి తెలియదు. ఏంటి ఈ కేసు ఏమిటి, ఈవిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇది అందరికీ తెలిసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఏమిటండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది?